వాయిస్ ఇస్తారా? Hari. Hari. మనతో పాటు రవీంద్రరావు గారు ఉన్నారు, టక్కలపల్లి రవీంద్రరావు గారు. సార్, మొట్టమొదటిసారి కేసీఆర్ గారు విచారణ అంటే రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఏ రకంగా చేస్తున్నారు? ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళందరూ ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అంటా ఉన్నారు. మీరు మాత్రం ఇది రైతులకు ఉండే ఏమంటారు కాళేశ్వరమా కూలేశ్వరమా అనేది ఇప్పుడు కమిషన్ ముందు హరీష్ రావు గారు కేసీఆర్ గారు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. యావత్ తెలంగాణలో కాళేశ్వరం పూర్తయ్యాక రాష్ట్రం మొత్తం కూడా నీటి లభ్యత అనేది ఎట్లుండే, సాగునీరు ఎట్లుండే, తాగునీరు ఎట్లుండే, చెరువులలో నీళ్ళు ఎట్లుండే, చెక్ డ్యాంలలో నీళ్ళు ఎట్లుండే, అనేక నదులలో నీళ్ళు ఎట్లుండే, ఏ రకంగా సాగునీరు అందించింది, ఎంత సాగు మరి సాగులోకి వచ్చి భూమి వచ్చింది, ఎన్ని కోట్ల టన్నుల పంట దిగుమతి వచ్చింది అనేది చాలా స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ కాళేశ్వరం నీళ్లు లేకపోవడంతో జరిగిన దుర్గతి కూడా అర్థమవుతుంది. అందుకనే కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అనేది అనేక కాలువలు, అనేక టన్నెల్స్, అనేక రిజర్వాయర్లు, అనేక చెక్ డ్యాములు, చెరువులకి అనుసంధానం చేయబడినటువంటి ప్రాజెక్ట్ అనేది చాలా స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు పోతున్నది. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని తను దూరదృష్టితోటి నిర్మించారే తప్ప ప్రచారం చేసుకోవాలి, దాని వల్ల జరిగే లబ్ధిని విస్తృతంగా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళాలి. దృష్టి కాదు, ఫామ్ హౌస్ లోకే నీళ్ళని వస్తున్నాయి తప్ప ఏ రైతు పంట పొలాలకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదు. యావత్ తెలంగాణలో ఎక్కడ నీళ్ళు అందలేదో చెప్పమనండి, ఏ జిల్లాలో అందలేదో చెప్పమనండి. మెదక్ జిల్లాలో దరిద్రం ఉండే, కరువు ఉండే, మెదక్ జిల్లాలో ఏమైంది, మహబూబ్ నగర్ జిల్లాలో ఏమైంది, సూర్యాపేట జిల్లాలో ఏమైంది, మా మహబూబాద్ లాంటి జిల్లాలో ఏమైంది. యావత్ తెలంగాణలో నలుమూలల చెరువులలో కానీ, చెక్ డ్యాములలో కానీ, బావులలో కానీ, కాలువలలో కానీ ఎండిపోయిన కాలువలు 35 సంవత్సరాల నుంచి చుక్క నీరు అందించని తుంగతుర్తి, సూర్యాపేట, మహబూబాద్ లాంటి ప్రాంతాలకి, జనగాం లాంటి ప్రాంతాలకి సాగునీరు వచ్చింది. 100 కొద్ది రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందంటే ఇదంతా మరి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఏంది? కాళేశ్వరం నీరు అనేది ఒక మేడిగడ్డ ద్వారా పంపింగ్ చేయబడిన నీరే కాదు. కాళేశ్వరం నీరు అనేది అన్ని ప్రాంతాలకి అనుసంధానం చేయబడింది. ఎస్ఆర్ఎస్పి నుంచి ఆ మిడ్ మైనర్ కి సంబంధించి వరకు కూడా ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా పూర్తి చేయడం జరిగింది. అసంపూర్తిగా ఉన్న మిడ్ మైనర్ పూర్తి చేశాం, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేశాం. అనేక రకాలుగా అనుసంధానం చేసేపట్టుగానే రాష్ట్ర నలుమూలలో
సాగునీరు కానీ తాగునీరు కానీ పరిశ్రమలు కానీ హైదరాబాద్ నగరానికి కానీ నీరు వచ్చిందనేది వాస్తవం. అదే వాస్తవాలు వాళ్ళ కేసీఆర్ గారు చెప్పబోతున్నారు. అయితే సార్ ఫైనల్ గా ఒకవేళ కమిషన్ కనుక అసంతృప్తిగా ఉండే ఏమన్నా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అటువంటి పరిస్థితి ఏమన్నా ఎదుర్కొంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది? జరగనేయండి, వారు ఏం చేస్తారు అనేది వేచి చూస్తాం. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర అనేది చాలా స్పష్టం. ఇది ప్రజోపయోగకరమైంది. భవిష్యత్తు తరాలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు పట్ల ఇంత వివక్ష దూరంతో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజల ఆవేశం చూస్తున్నారు, ప్రజల స్పందన చూస్తున్నారు. కేసీఆర్ గారి మీద చేయేస్తే ఏం జరుగుద్ది అనేది సమయం వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తెలుస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత కక్షలేనా? ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో మీరు నోటీసులు పంపిస్తేనే తట్టుకోలేకపోతున్నావు కేసీఆర్, కానీ నన్ను జైల్లో పెట్టించినప్పుడు ఏమైపోయిందని మాట్లాడినటువంటి దాని గురించి మీరేం చెప్తారు? నువ్వు లోటుకు దొంగ కేసు, అది పనికి మళ్ళీ కేసు. రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు లంచం ఇస్తా అంటే దొరికినోడు ఆ జైలుకు పోతే ఆ దానికి తిరిగి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి నీ యొక్క దురుద్దేశం, నీ ఉద్దేశాలు ప్రజలకు చాలా స్పష్టమైంది. కొద్ది రోజుల్లోనే ఈ రియాక్షన్ అనేది ప్రజలు ఎట్లా వస్తుందో మీరు చూస్తారు. సో విన్నారు కదా, ఇంతసేపు టక్కలపల్లి రవీందర్ రావు గారు మనతో మాట్లాడడం జరిగింది. సో ఫైనల్ గా ఒకవేళ గనక ఇటువంటి ఏమైనా జరిగితే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుంది. మరో తెలంగాణ ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆవేశంగా ఉన్నారు. ఒకరు తొడగొడుతున్నారు, ఇంకోళ్ళు మీసాలు తిప్పుతున్నారు. కేసీఆర్ ని ఎదుర్కోలేదని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతా ఉన్నారు. సో అప్పటి నుంచి మనం చూస్తున్నాం సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు కూడా మనం ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరి వాయిస్లు కూడా తీసుకుంటూ వస్తా ఉన్నాము. సో వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేము అన్నిటికి కూడా సిద్ధము. సో కేసీఆర్ తో పెట్టుకుంటే కాంగ్రెస్ ఆల్రెడీ
కేసీఆర్ గారు అభివాదం చేసి వెళ్ళడం జరిగింది. బయట ఉన్న కార్యకర్తల కోసం ఇటువైపు వచ్చి అభివాదం చేసి ఇప్పుడే మళ్ళీ కాన్వాయ్ లో తన కాన్వాయ్ లో వెళ్ళడం జరిగింది. సో సుదీర్ఘ 2 గంటల పాటు లోపల విచారణ కొనసాగింది. సుమారు 14 నుండి 16 ప్రశ్నలు వేయడం జరిగింది ఈటెల రాజేందర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద. అండ్ అలాగే ముఖ్యంగా అసలు ఈ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా లావాదేవీలు ఎలా జరిగినాయి, సో రూపకర్త కేసీఆర్ గారే అని మాటిమాటికి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చెప్తుండడంతో మరి ఇది మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఎందుకు పొంగింది, లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడికి మరలినాయి, సో ఇవన్నీ కూడా అసలు ఇసుకలో కట్టడానికి కారణం ఏంటి, సో ప్లాన్ ఎందుకు చేంజ్ చేశారు, సో ఇవన్నీ కూడా సుదీర్ఘ కొన్ని గంటల వరకు చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. క్రాస్ ఎగ్జామినింగ్ చేయడం జరుగుతా ఉంది. అండ్ కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు అండ్ అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, సంతోష్ జోగులపల్లి, అలాగే పద్మారావు గౌడ్ గారు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. విచారణ ఆయనతో పాటు పాల్గొనడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాల నుండి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా మరి కేసీఆర్ కి మద్దతుగా ఇంత దూరము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. సో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు అండ్ అలాగే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఒక భారీ బందోబస్తు తోటి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు. సో మధ్య మధ్యలో కార్యకర్తలందరూ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్ అని నినాదాలు కూడా చేయడం మనం అందరం కూడా చూసాము. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జోరుగా అయితే ప్రచారం జరిగింది మీరు చూస్తా ఉన్నారు. సో కేసీఆర్ గారు వెళ్ళడంతో మళ్ళీ ఇప్పుడు అందరు కూడా మీరు చూస్తా ఉన్నారు. ఒకసారి సో మీరు చూస్తా ఉన్నారు అందరు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు మళ్ళీ కేసీఆర్ వెళ్ళగానే అందరు కూడా బయలుదేరుతా ఉన్నారు. సో కార్యకర్తలందరూ కూడా సో మనం చూస్తా ఉన్నాం. వీళ్ళందరినీ చూస్తా ఉంటే కొన్ని వేల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావడం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా మరి లోపల ఇంకా చిన్నగా ఏం మాట్లాడారు కేసీఆర్ గారు అనేది ఇంకా రిపోర్ట్ కూడా బయటికి రావాల్సింది ఉంది. అండ్ ప్రెస్ మీట్ కూడా పెడతారని చెప్పి అనుకున్నారు. బట్ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ నుంచి లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఏం మాట్లాడారు ఏంటి అనేది కొద్దిసేపట్లో బయటికి రానుంది. మనం కూడా తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. అంబర్పేట్ నుంచి ఉపేంద్ర గారు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్త అండ్ అలాగే స్పోక్స్ పర్సన్. మనం ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ ఏదైతే నోటీస్ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు ధోరణిగా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణని అభివృద్ధి చేసి తెలంగాణని సాధించి కూడా సుఖ సంతోషాలుగా జీవించేటట్టు చేసిన కేసీఆర్ ని బదనాం చేయాలని గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ని ఇవన్నీ కూడా తక్కువ చేసి చూపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకంగా చేసే కార్యక్రమంలోనే ఈ గోస్ట్ కమిషన్ ఒకటి వేసి ఈ గోస్ట్ కమిషన్ ద్వారా దబదబాలుగా మరి ఒకసారి హరీష్ రావు గారికి, మళ్ళీ ఒకసారి ఈటెల రాజేందర్ గారికి, మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఇలా బదనాం చేసే కుట్రలో బాగా చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. అనేక హామీలు ఇచ్చిరు. విద్యార్థి లోకమంతా లేచుకొస్తున్నది. రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హాస్టల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రజల్ని కూడా గందరగోళం చేయనీకి, గత్ర చేయనీకి, ప్రజల యొక్క దృష్టి మరల్చనీకి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ధర్మమే న్యాయమే గెలుస్తుంది. కేసీఆర్ ఇందులో ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినాడు. 70,000 80,000 కోట్ల డిపిఆర్ ఉన్న కాడ 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుంది? ఈ అన్ని అబద్ధాలు. కాబట్టి కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఇలా క్లీన్ చిట్ గా బయటికి రాబోతున్నాడు. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. సో మనతో పాటు చంద్రాయన్ గుట్ట బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. లోపల విచారణ కొనసాగుతా ఉంది. ఆయన మాటల్లో తెలుసుకున్నాము. సో శ్రీనివాస్ గారు చెప్పండి, కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అంటారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అనేది కాంగ్రెస్ కళ్ళు లేని కబోతులు వారు ఈ రోజు ప్రపంచ దేశంలోనే మన కాళేశ్వరం
ప్రాజెక్టు ఎంత ప్రసిద్ధిగాంచిందో సుప్రీంకోర్టు కూడా ఈరోజు మొన్న ప్రశంసించింది. ఇంకా వాళ్ళు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ కోసము కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని కథలు చెప్తారు. కళ్ళబొల్లి మాటలకు ప్రజలు ఎవరు నమ్మరు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే తెలంగాణకు జీవధార. తెలంగాణ ఈ రోజు నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్ట్ మీద మొదటిసారిగా మనం నీళ్ల పైన దృష్టి పెట్టి మన తెలంగాణ జాతీయ కేసీఆర్ గారు ఎంతో సమకూర్చి 3-4 సంవత్సరాలను పూర్తి చేసి మన తెలంగాణ ప్రజలకు, రైతులకు మరియు పారిశ్రామికవేత్తలకు మరియు హైదరాబాద్ నగరానికి మంచినీటి కల్పించిన అపార భగీరథుడి మీద ఈ రోజు నోటీసులు ఇచ్చి తనని మీరు చాలా హింసిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు పాపం కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు పోసే వాళ్ళ మీద మీరు వాళ్ళు నీళ్లు పోయకుండా ఈ రోజు మీరు ఎంతో శాపనార్థాలకు గురవుతున్నారు. ప్రజలు మీకు చవి చూస్తారు. ప్రజలు మీకు గుణపాఠం మంచి విచారణ అసంతృప్తికరంగా ఉంటే ఒకవేళ కేసీఆర్ గారిని గనక కస్టడీలో తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే గనక బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి? మీ కార్యకర్తల ఇది తెలంగాణ అడ్డా బిడ్డ తెలుసుకో. నువ్వు బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తెలంగాణ పోరాటాలకు ఇది గడ్డ. మేము పెద్ద జయజమ్మలనే తెలంగాణ నుంచి తరిమి వేసిన చరిత్ర మా తెలంగాణ ఉద్యమకారులది. తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత టచ్ చేసి చూడాలి. కేసీఆర్ అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్. మీరు అంత కుట్రలతో చేస్తున్నట్టయితే మీకు గుజరాత్ వాళ్లకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. కేసీఆర్ ని టచ్ చేస్తే మరి భారతదేశమే బగ్గుమంటుంది. అది తెలుసుకొని మీరు టచ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. సో మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ చేవేళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకున్నాము. మరి లోపల విచారణ కొనసాగుతూనే ఉంది. సో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. సో మీ అందరూ కూడా తెలుసు చేవేళ్ళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాళ యాదవ్ గారు పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం గురించి విచారణ గురించి మరి చేవేళ్ళ నియోజకవర్గం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతారో తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పండి, ఏంటి పరిస్థితి? కాళేశ్వరం కూలేశ్వరమా? కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి నీళ్లు వచ్చినాయి, రైతులకి ఎవరికి కూడా నీళ్లు రాలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ లీడర్స్. సో మీరేం చెప్తారు? 119 కాన్స్టిట్యున్సీలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్త కళ్ళు తెరుచుకొని చూడాలి. ముందుగా రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని చూడాలి. పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి కాళేశ్వరాన్ని ప్రజల కోసం నీళ్లు లేక తలడిల్లుతున్నటువంటి ప్రజానికానికి సాగునీరు తాగునీరు అందించేందుకు మంచి ప్రాజెక్టు, దేశంలో ఎక్కడ లేనటువంటి ప్రాజెక్టును కట్టి ప్రజలకు దాన్ని అంకితం చేస్తే ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన అది బాగలేదని చెప్పి కమిషన్ల కాంగ్రెస్ కుట్ర పొంది కమిషన్ల కాంగ్రెస్ కుట్రతోనే కేసీఆర్ గారిని ఈ రోజు ప్రశ్నించే దమ్ము ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి లేదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన సాగు నోట్లో తలబెట్టి పోరాడి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రశ్నించడానికే రేవంత్ రెడ్డి గారికి కొంచెమన్న బుద్ధి ఉండాలి. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు క్షమించరు. అందరు కూడా ఇక్కడ ముక్కుమడిగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు తెలంగాణ నియోజకవర్గాల నుంచి మొత్తం తరలి వచ్చిండ్రు. కేసీఆర్ మీద ఈ గాలిని ఊపకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షమించారు. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికున్న కమిషన్ లో రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఇప్పటికి కూడా మీరు కేసీఆర్ గారిని మొదలుపెట్టినట్టుంటే మంచిది. ఒకవేళ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయినాక ఇంకెక్కువ పెరిగింది. జాయినింగ్స్ చాలా జాయినింగ్ పెరిగింది. శనేశ్వరం పోయింది అంటున్నారు తప్ప ఖాళీ అయినంత మాత్రాన పార్టీలకు వెళ్ళి ఎవరు కూడా ఇవ్వలేరు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, చాలా మంది ఉన్నాం. ఉద్యమకారులకు అన్యాయం చేసిండు ఆయన. కాబట్టి ఉద్యమకారులు అందరూ కూడా ఒకటైనారు. కంపల్సరీ ఈ యొక్క చేవేళ్ళ నియోజకవర్గంలో మళ్ళొకసారి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా భారీ ఎత్తున గెలుస్తాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది కానీ బీజేపీ పార్టీది కానీ డిపాజిట్ తగ్గకుండా చూస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ
ఎస్, కోవిడ్ మండల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. సో ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి, నోటీసులు మొట్టమొదటిసారి కేసీఆర్ గారు నోటీసులు అందినాయి అంటే రాజకీయ ప్రస్థానంలోనే తొలిసారి. సో దీన్ని ఏ రకంగా ఖండిస్తారు? మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడ దాదాపు 2 గంటల నుంచి అందరితో మాట్లాడుతూ వస్తున్నాం. ఒకళ్ళు మీసాలు చెప్తున్నారు, ఇంకొకరు తొడగొడుతున్నారు, కేసీఆర్ ఎవరేం చేయలేదు అంటున్నారు. సో కార్యకర్తల జోషే ఎక్కువ ఉంది ఇక్కడ మొత్తం కూడా. కేసీఆర్ లోపల ఉండడమేమో కానీ కార్యకర్తల జోష్ ఎక్కువ ఉంది. ఎలా అనిపిస్తుంది? అమ్మా, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు ఎంత మంచి కార్యక్రమం చేసిండు కాళేశ్వరం అనేది. అంటే ఈ రోజు సిగ్గు లజ్జ ఏమన్నా ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ సీఎం కానీ ఉంటే నాయన ఒక్కసారి అలా పోయి కాళేశ్వరం కాడ చూడండి. ఎంతమంది రైతులకు బెనిఫిట్ అయింది ఆ కాళేశ్వరము. ఎన్ని లక్షల మీరు కాళేశ్వరం చూడమంటున్నారు, వాళ్ళేమో మేడిగడ్డ కుంగి చూడమంటున్నారు. ఎవరు? కాంగ్రెస్. అవునమ్మా, చూడమంటున్నారు. ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం కదా. మీరు ఒకసారి మేడిగడ్డ మీరు చూడండి, అక్కడ పోయి అక్కడ ఉన్న రైతులకు ప్రజలకు తెలుసుకోండి ఏం అన్యాయం జరిగింది కాళేశ్వరంలో కూడా ఏం జరిగింది అనేది. మా నాయకుడు చెప్పాలంటే ఈ రోజు తెలంగాణను కష్టపడి తెలంగాణను తెచ్చి తెలంగాణ బిడ్డలకు కానీ అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు ఏకతాటిగా కష్టపడి ప్రతి ఒక్క ఫలాలు ఇచ్చి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకు ఒకటి ఏముందంటే, ఒకవేళ ఏ మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అతనికి ఇంకా వేరే బెనిఫిట్ వస్తుందేమో, మా అడ్రస్ ఉండదేమో అనే ఉద్దేశంతో ఇవన్నీ కుట్రపూరిత పనులు చేస్తున్నారు తప్ప, ఎంత కుట్రపూరిత పనులు చేసినా నిజమే అవుతుంది. తప్పకుండా మా నాయకుడు నిజమైన వ్యక్తి కాబట్టి నిజంగా మా నాయకుడు నిజమైన తీర్పుతోటి బయటకు వస్తాడని కూడా మేము ఆశిస్తున్నాం తల్లి. థ్యాంక్ యూ అన్న. బస్ రైట్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం అంటే సబితానంద రెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు కంచర్ల శేఖర్, ఆర్కేపురం కేసీఆర్ అంటున్నాను. మరి తెలంగాణ ఉద్యమంలో షార్ట్ కట్ లో కేసీఆర్ గారి వెంట మరి గత 2001 నుంచి పనిచేస్తూ మేము కేసీఆర్ గారి వెంట ఉండి చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు మరి గత రాష్ట్రం ఎందుకు తెచ్చిండు అనే ఒక ఉదాహరణతోటి రాష్ట్రాన్ని సాధించి ఎందుకు కావాలి నిధులు నియామకాలు అని చెప్పి రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజు ఈ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అనుకోకుండా మరి కొసరేసిన వంకాయ అంతా కొసరేదో పడితే వచ్చినట్టు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు మరి గౌరవ కేసీఆర్ గారిని మరి ఈ విధంగా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రిని మరి ప్రాజెక్టులు ఏ రకంగా ఈ రోజు సస్యశ్యామలంగా ఈ రోజు మరి మన కాళేశ్వరం గాని కూలేశ్వరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఓటుకు నోటు దొంగ ఈ రోజు కేసీఆర్ గారిని పెద్ద మనిషిని ఇట్లా చూడకుండా ఈ రోజు రాష్ట్ర ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకంటే నడి రోడ్డు మీద ఈ రకంగా ఇంతమంది పబ్లిక్ లో తెలంగాణ ప్రజల సమీక్షంలో ఈ రోజు ఒక మంచి పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈ రోజు మహబూబ్ నగర్ ప్రాంతానికి పోతే ఒకనాడు మరి వలసలు పోయి మరి ఒకనాడు దుబాయ్ బొంబాయి అనే వ్యక్తులు ఇట్లా ఈ రోజు ఆ ప్రాజెక్టు పాలమూరు ప్రాజెక్టు చూస్తా ఉంటే పెద్ద ఎత్తున పెద్ద కాలువలు ఒకనాడు ఆంధ్ర ప్రాంతం ఏ రకంగానైతే ఉన్నదో అంతకంటే బలంగా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు తెలంగాణ వైపు చూసే విధంగా తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి 10 ఏళ్లుగా పాలిస్తూ మరి ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కేసీఆర్ గారు ఇంత చక్కగా మరి పెద్ద కాలువలు చూస్తా ఉంటే ఆ కాలువలు కని విని ఎరగని రీతిలో ఆ కాలువలు ఉన్నాయి. అంత బాగా చేసిండు. అదే విధంగా మరి కాళేశ్వరం ఇట్లా అంత పెద్ద ఎత్తున కాళేశ్వరాన్ని నిర్మిస్తే మరి చూడలేక ఓర్వలేక ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారిని గౌరవ కేసీఆర్ గారిని పెద్ద మనిషి అని చూడకుండా ఈ విధంగా బాధ పెట్టడం ఈ ఓటుకు నోటు దొంగకు తగునా, ఇది మంచిదా అని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులుగా రామకృష్ణాపురం మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో మేము ఉద్యమకారులుగా మరీ కంకణం కట్టుకొని కష్టపడి నిన్ను బొంద పెడతాం. 100కు 120 సీట్లు వచ్చేలాగా కష్టపడి మా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం. మా యొక్క కట్టినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. నీకు వచ్చిన గత 15 నెలల్లో నువ్వు ఏం చేయలేదు, ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. అది మర్చిపోయి
కేసీఆర్ గారిని ఏదో అక్కడ ఇక్కడ తీసుకొచ్చి విచారణ చేసినంత మాత్రాన ఆయన ఏదో అంచేస్తా తూడ్చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్తా ఉన్నావు. నీ నుంచి కాదు, నీ అయ్య నుంచి కాదు, తప్పకుండా మళ్ళీ నీకు కొడంగల్లోనే అక్కడ వరకే సమాధయ్యేటట్టు నిన్ను చేస్తాను. తప్పకుండా ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికే నిన్ను బొందబెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా బొందబెడతామని చెప్పి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుండి సబితమ్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులుగా మేము కేసీఆర్ కు అండగా ఉంటాం, ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి మా కేసీఆర్ ని మేము చిన్న ముళ్ళు అంటినా మేము కాపాడుకుంటామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి మంచిగా చల్లగా నిండా నూరేళ్ళు ఉండాలి మా ముఖ్యమంత్రి అని చెప్పి కోరుకుంటాను. జై తెలంగాణ. ఫైనల్ గా మీరు అన్న పెద్ద కాలువలు అన్ని కూడా పెద్దసారి ఇంట్లోకే ఫామ్ హౌస్ లకే పోతున్నాయి. ఏ ఒక్క రైతుకు కూడా కాళేశ్వరం నుండి నీళ్లు రావట్లేదు, అంతా కూడా బోగస్, కేవలం కమిషన్ల కోసమే ఇదంతా కూడా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మీరన్న పెద్ద కాలువలే డైరెక్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే కాలువలన్నీ కేసీఆర్ గారి పెద్ద కాలువలు ఫామ్ హౌస్ కు పోతున్నాయి అంటున్నారు. ఈ రోజు నీ కుటుంబ అన్నదమ్ముళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటూ నీ ఇంట్లోకి పోతలేవా? ఈ రోజు ఒక్కసారి చెప్పు రేవంత్ రెడ్డి, నువ్వు చేసేదేమో కరెక్ట్, ఇతరులు మరి రాష్ట్రం గురించి కష్టపడిన వ్యక్తి వాళ్ళ యొక్క కుటుంబం కానీ వాళ్ళ మీద ఏడుస్తా ఉన్నావు. ఈ రోజు ఎక్కడో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనుకోకుండా నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం మీ అన్నదమ్ముళ్ళు మీ కుటుంబ సభ్యులు దోచుకుంటున్నది ఇది నిజం కాదా? మరి కేసీఆర్ గారు రాష్ట్రం ఏ విధంగా ఉండాలని చెప్పేసి నిరంతరం కష్టపడి తెలంగాణ కోసం శ్రమిస్తూ మరి చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణని సాధించి ముందుండి మరి ఈ రాష్ట్రాన్ని ఉసుకొల్పి ఖచ్చితంగా ఉద్యమాన్ని ఏ విధంగా లేపిండు ముందుండి నడిపించి ఒక గాంధీజీ లాగా ముందుండి నడిపించి రాష్ట్రాన్ని సాధించింది ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. నువ్వేం సాధించినావు? ఆనాడు తుపాకీ పట్టుకొని మరి తెలంగాణ ఉద్యమకారుల మీదకి కరీంనగర్ జిల్లాలో మరి భయభ్రాంతులకు గురి చేసిన ఉస్మానియా క్యాంపస్ లో ఉసుకొల్పి పిల్లలను చంపినవు. దొంగ నీ వల్లనే ఆ ఉద్యమకారులందరూ చనిపోయిండు. శ్రీకాంతాచారికి మరి న్యాయం జరగనట్టుగా ఈ రోజు అందరూ ఘోషిస్తున్నారు. ఉద్యమకారులు అమరవీరులకి ఇట్లా బాధపడతా ఉన్నారు. నువ్వు చేసినటువంటి పని కళాకారులకు ఏ విధంగా న్యాయం చేసినావు? ప్రాజెక్టులు అంటున్నావు. మహబూబ్నగర్ జిల్లాలో నీ ఇంటి పక్క నుంచే కాలువ మొన్న పోయి చూసిన ఇరువేలు బ్రాహ్మణపల్లి ఆ ప్రాంతాలలో పోతే ఢిల్లీ ప్రాజెక్టు ఎంత బాగా సస్యశ్యామలంగా కాలువలు చూస్తా ఉంటే ఒక్కొక్క కాలువ 5 అంతస్తులు 3 అంతస్తులు లెక్కన ఆ ప్రాంత ప్రజలు ఆ నీళ్ళు వస్తే మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఎంత బాగుంటుండే అని చెప్పి ఆ ప్రాంతంలో మొన్న పోయినప్పుడు వాళ్ళ ఊర్లో ఇట్లా చీకొడుతున్నారు. మొన్న పోతే ఆ సోలార్ ప్రాజెక్టు పెట్టి అందరినీ బాధ పెడతా ఉన్నారు. మరి అక్కడ అజలాపురం వెల్దండ మండలంలో హామన్గల్ మండలంలో రాష్ట్రంలో వాళ్ళ అన్నదమ్ములు కంటైనర్లు ఎక్కడున్నాయని చెప్పేసి కంటైనర్లు వేసి రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటా ఉన్నారు. ఈ రోజు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు దోసుకుంటా ఉన్నారు. మరి ఎంతవరకు ఇది సమంజసం? రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. కేసీఆర్ కి ఏమన్నా జరిగితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను ఖచ్చితంగా సీఎం సీట్ల నుంచి కళ్ళకుండా బొంద పెడతామని చెప్పి గుర్తుపెట్టుకో. తప్పకుండా మళ్ళీ మా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మేము కష్టపడతాం. మేము తప్పకుండా మా యొక్క భార్య పిల్లలు నేను పెట్టైనా సరే మా కేసీఆర్ కొరకు పనిచేస్తామని చెప్పి కోరుతున్నాం. సో విన్నారు కదా, కార్యకర్తలు విపరీతమైనటువంటి ఆవేశంతో ఉన్నారు. కేసీఆర్ గారికి ఏమన్నా అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరో ఉద్యమానికే దారితీస్తామన్నట్టుగా వాళ్ళు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుండి దింపే వరకు ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయమని చెప్తా ఉన్నారు. సో మరి చూద్దాం, ముందు ముందు ఇంకా విచారణ లోపలైతే కొనసాగుతా ఉంది. మరి బయటికి వచ్చిన తర్వాత మరి కమిషన్ ఏం చెప్తుంది, మరి కేసీఆర్ గారి ఇచ్చినటువంటి ఆన్సర్స్ పట్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా, ఏదేమైనప్పటికీ కూడా మరి మనకు కొద్ది గంటలు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి.
అంబర్పేట్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ కార్యకర్త ఒక పర్సన్ ఉన్నాడు. అతను సిరిసిల్ల అతందే, అంబర్పేట కూడా అతందేనట. ఒకసారి మనం చూద్దాము. కాళేశ్వరం కూలేశ్వరమా? ఈ కాళేశ్వరం నీళ్ళని కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి మాత్రమే వెళ్తున్నాయా? అండ్ వీళ్ళ కార్యాచరణ ఏంటి? ఒకవేళ కనుక కేసీఆర్ ని కస్టడీలోకి తీసుకుంటారో లేదా పక్కన పెడితే అసలు వీళ్ళ కార్యాచరణ ఏముండబోతుంది అనేది ఒకసారి మాట్లాడుకోవచ్చు. నమస్తే మేడం. మీ ఓకే ఛానల్ కు హృదయపూర్వక నమస్కారాలు మేడం. నా పేరు లింగారావు, అంబర్పేట్ సీనియర్ నాయకుడిని. నేను ఒక గత 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం సార్తో. ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే మేము మా జిల్లాలో నీళ్లు చూసినాం. నీళ్ళు అనేది లేకపోతుండే, మొత్తం కరువు రాజ్యం ఉంటుండే జిల్లాలో, అంటే కేటీఆర్ కాన్సెన్స్ అది. అలాంటి ఇప్పుడు కూడా ఇంకా నీళ్లు ఇప్పుడు ఒక గత 10 సంవత్సరాలు చూస్తున్నాం. నీళ్లు పంట అనేది ఏంది, అరే మన ఊరు మన పొలము మనం డెవలప్ చేసుకోవాలి, నీళ్లు ఉన్నాయి అని మేము ఒక 10 ఎకరాల మాడి తోట పెట్టినాం మేడం. అది నీళ్లు ఉన్నప్పటికీ పెట్టింది, లేకపోతే ఒక ఎడారి ఉంటుండే. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం ఎడారి, ఎండాకాలం పెళ్లి పోతే ఒక చెట్టు ఉండకపోతుంటుంది. అలాంటిది అంటే అప్పుడు జనాభా తక్కువ ఉండే, జంగలు ఎక్కువ ఉండే, జనాలు విరిగిపోయారు, మొత్తం చెట్లు అనేవి పోయినాయి, అన్ని పెట్టేసారు. అలాంటి ఇప్పుడు ఇంటికి ఒక 10 మొక్కలు పెట్టిందే కేసీఆర్ సార్. అలాంటిది ఒక ఇంటింటికి ఒక 5 మొక్కలు పెట్టుకున్నా కానీ ఇవాళ మనకి ఎంతో బాగుంటది. మీకు ఒక డల్లాస్ లాగా అనిపిస్తుంది. ఒకసారి అక్కడ చూడండి సార్, అక్కడ ఒక్కసారి కెమెరా దింపాలి. అక్కడ హైదరాబాద్ హిమాయత్ డల్లాస్ అమెరికాలో వర్షం పడినప్పుడు అసలు కాలువలు కూడా కనబడతాయి. ఇక్కడ పోయింది మేడం. కింద పైన పైన చూపిస్తున్నారు అందాల మేడలు. కాంగ్రెస్ వాళ్ళేమో అందాల బొమ్మల్ని చూపిస్తున్నారు, బిఆర్ఎస్ వాళ్ళేమో అందాల మేడల్ని చూపిస్తున్నారు. కానీ వర్షం పడినప్పుడు ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తే కూడా బాగుంటుంది. మీరు ఇంకా నక్షత్రాలు చూపిస్తారు. లేదు మేడం, మీరు ఇక్కడికి వస్తే ముక్కు మూసుకొని పోదురు. అలాంటిది ఇటు చూసినా అటు చూసినా అమెరికా లాగా కనిపిస్తుంది. మీరు వాసమే అనండి, వాళ్ళ తప్పకుండా మీరు కడగచ్చు, తప్పేం లేదు దానికి. కానీ ఇప్పుడు పంటలు ఎట్లా పండుతున్నాయంటే మళ్ళా ఎప్పుడు కానీ ఈ జాతీయ పార్టీలు ఎంత దూరం పెడితే ప్రాంతీయ పార్టీలు ఎంత దగ్గర పెట్టుకుంటే మన డెవలప్ మనకి అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి, ఇప్పటికూ 50 సార్లు పోయింది. పిలవంగానే పోవాలి అంటే ఒక జీతగానే లాగా. మన తెలంగాణ ఏంది, మన గవర్నమెంట్, మన ఇంటి పార్టీ. అలాంటిది ఇప్పుడు మళ్ళా ఒక 10 సంవత్సరాలు వెనుక పోయినాం మేడం. 10 సంవత్సరాలు ముందుకు వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వెనుక పోవాల్సి వస్తుంది. చూస్తుంటే చాలా మంది రైతులు ఏడుస్తుండ్రు, ప్రతి కూరగాయలు అమ్ముకుంటే కూడా బాధపడుతున్నారు మేడం. ఎందుకు వస్తుంది ఆ బాధ? ఎందుకంటే ఇప్పుడు మన సొంతంగా ఆయన ఇప్పుడు కేసీఆర్ అంటే మొత్తం ఆయనే అభివృద్ధి, ఆయన తెలంగాణ ఇప్పుడు మీకు ఎంత అభివృద్ధి, సాఫ్ట్వేర్ ఎంత డెవలప్ అయింది మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి మీరు ఏం కౌంటర్ ఇస్తలేరు. ఎందుకంటే చాలా ఇబ్బందులలో ఉన్న పబ్లిక్ హ్యాపీగా ఉంటేనే రాజు. అదే కౌంటర్లు కాదు, ఎన్కౌంటర్లు తట్టుకోలేకపోతున్నారు. అయితే పబ్లిక్ చాలా బాధలు ఉన్నారు మేడం. ఎందుకంటే వీళ్ళ డెవలప్మెంట్ లేదు. ఏమన్నా అంటే గవర్నమెంట్ ఈడీ భయపెట్టిస్తాం, మేము ఢిల్లీ నుంచి భయపెట్టిస్తాం అని ఇలాంటి భయపెట్టించు. అది తప్పు చేసి భయపడతారు. మా సార్ ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. అప్పుడు తెలంగాణ లేకపోతే వాళ్ళతో పెట్టి చంపండి అన్నాడు. డెవలప్మెంట్ చూపెట్టకపోతే నన్ను మీరు ఏమైనా పక్క పెట్టొచ్చాను. ఈ 6 పథకాలు అని చెప్పి మోసం చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇలా మొత్తం దేశాన్ని తెలంగాణ దోసుకు తింటారు. అది మంచి పద్ధతి కాదు. ఈ ఛాన్స్ అయితే డెవలప్ చేయండి. డెవలప్ చేసిన వాళ్ళ మీద మీరు తప్పులు చేసేది కాదు. వాళ్ళకి దమ్ము ఉంటే డెవలప్ చేయమనండి, మాకాడ ఎక్కువ చేసి చూపెట్టమనండి. అప్పుడే పబ్లిక్ వాళ్ళకు సలాం కొడతారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
ఎస్ వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. సో ఇప్పుడే కేసీఆర్ గారు విచారణ పూర్తయింది. కేసీఆర్ గారు విచారణ పూర్తయింది. సో కార్యకర్తల కోసం ఇక్కడ దాకా వచ్చి అభివాదం చేసి ఇప్పుడే వెళ్ళడం జరిగింది. అయితే మనతో పాటు సోషల్ మీడియాలో అద్భుతంగా ప్రతిదీ కూడా ఒక మహిళగా ఒక అద్భుతంగా ప్రతి దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు లేకపోతే బీజేపీ లీడర్స్ మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్యలకి కూడా చాలా యాక్టివ్ గా చురుగ్గా ఒక బీఆర్ఎస్ మహిళా కార్యకర్తగా పావని గౌడ్ ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఆవిడ ఏం మాట్లాడతారు ఎక్స్క్లూజివ్ గా ఒకే టీవీలో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే ఫైన్, మీరు బాగున్నారా? ఫైన్. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే మొట్టమొదటిసారి కేసీఆర్ గారి ప్రస్థానంలో ఈ రాజకీయ జీవితంలో ఇది మొట్టమొదటి నోటీసు విచారణ కూడా మనం చూసాము. 2 గంటల పాటు విచారణ కొనసాగింది. 14 ప్రశ్నలు సంధించారని చెప్తా ఉన్నారు. ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటా ఉన్నారు. సో మీరు కూడా చాలా సార్లు కాళేశ్వరం దగ్గరికి పోయి చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో మీరేం మాట్లాడతారు? ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన అపర భగీరథుడు బాపు కేసీఆర్ గారిని ఇట్లా కమిషన్ల పేరుతోటి తీసుకురావడం అనేది కుట్రపూరితము కక్షపూరితం అనేసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక చేసేది ఏమీ లేక కమిషన్ల పేరుతోటి ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మితే వాళ్ళ మీదనే పడుతుంది అనేసి మర్చిపోయి ఈ పని చేస్తున్నారు. తెలంగాణ నీళ్ల కోస ఎట్లుండే 2014కు ముందు ఎట్లుండే మన తాతలు మన తండ్రులు మన తల్లులు నీళ్లకు ఏ విధంగా ఇబ్బంది పడేటోళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల కోసంగా ఏ విధంగా ఇచ్చిండు బాపు కేసీఆర్ గారు. నోటీసులు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిర్రా, కరెంట్ ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిర్రా, రైతు బంధు ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిర్రా. ఇవన్నీ 20% నోటీసులు ఇస్తున్నారా? దేనికోసం ఇస్తున్నారు? కేవలము కాళేశ్వరం నీళ్లు ఏ రైతు పొలాలకి రాలేదు, ఫామ్ హౌస్ లోపలికే వెళ్ళినాయి. అందుకే మేము నోటీసులు ఇస్తున్నామని మనం క్లియర్ గా చెప్తున్నారు. అండ్ మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నోటీసులు పంపిస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నన్ను జైల్లో పెట్టినావు కదా, దానికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో కావ్య గారు, నేను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా నా మీద కక్షతోటి రేవంత్ రెడ్డి అనే నేను ఒక ఓటుకు నోటు దొంగను గాను నా మీద కక్షతోటి తీసుకుపోయి జైలు వేసిరని చెప్పుకుంటాడా? దేనికి అసలు ఆయన జైల్లోకి పోయింది దేనికి? పట్ట పగలు నోటుకు నోటు దొంగ నోట్లు ఇచ్చుకుంటా దొరికిన దొంగను జైలు వేసారు. దొంగను జైలు లేకపోతే ఏం లేస్తారు? అయితే కేసీఆర్ గారి మీద కక్షతోటి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, ప్రజలకు ఏమని అధికారంలోకి వచ్చినావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసుకున్న పనేంది? కేసీఆర్ గారిని నోటీసులు ఇస్తాం, విచారణకు రావాలి వస్తలేడు అనేసి ఇన్ని రోజులు మాట్లాడావు. మరి వచ్చిండు, రేపటి నుంచి ఏం మాట్లాడుతావు? మేడిగట్ట అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లా మేడిగట్టనే అనుకుంటారు, ఆ క్రాక్ ఇచ్చిన 2 పిల్లర్లే అనుకుంటారు. ఈ సన్నాసులకు తెలియని ముచ్చట ఏంటంటే మేడిగడ్డల 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 1561 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 560 మీటర్ల మేర నీళ్లను ఎత్తిపోస్తుంది. అయ్యో మనం గిట్లున్నాం, గోదావరి ఇట్లా వాడుతుంది. ఆ గోదావరి పారే నీళ్లను పొట్టు ఒడిసి పట్టి కేసీఆర్ చేనులకు ఎట్లా మరిచిండు? అప్పుడు వండలే గిన్ని పంటలు, అప్పుడు ఎన్ని పంటలు వండినాయో శాతం తెలియదా? నీకు తెలుస్తలేదా? 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంటను కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు ఏ విధంగా వండింది రేవంత్ రెడ్డి తెలుస్తలేదా? నువ్వు వచ్చిన తర్వాత 2 పంటలు ఎండగొట్టినావు, 2 పంటల రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతు భరోసా ఇస్తా అని ప్రగల్భాలు పలికినావు. ఇవన్నీ ఏమైపోయినాయి? మహిళలకు తులం బంగారం అన్నావు, స్కూటీలన్నావు, ఇంకేమో చెప్పినావు. అవన్నీ ఏమైనాయి? ఏది ఇచ్చే తెలివి లేదు, పాలన చేత కాదు, పరిపాలన మీద అవగాహన లేదు, ఏమైనా వ్యక్తిగత గ్రడ్జు, వ్యక్తిగత కక్షలో భాగంగానే కేసీఆర్ గారిని ఈ రోజు విచారణకు పిలవడం జరిగింది. 14 క్వశ్చన్లు కాదు 14 లక్షల క్వశ్చన్లు వేసినా కూడా చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లోపల ఎటువంటి సమాధానాలు కేసీఆర్ గారు చెప్పారు? మొన్న హరీష్ అన్న ఇచ్చిన క్వశ్చన్లు అంటే ఆన్సర్లకే తట్టుకోలేకపోయారు. హరీష్ అన్ననే తయారు చేసింది బాపు కేసీఆర్ గారు. బాపు కేసీఆర్ గారి క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయి, ఆన్సర్లు ఏ విధంగా ఉంటుందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అయితే ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జై తెలంగాణ నినాదంతో ముందరికెళ్తారు. ఒకటి తొడగొడుతున్నాడు, ఇంకొకరు మీసాలు తిప్పుతున్నారు. సో రకరకాలుగా వాళ్ళు హడావుడి
చేస్తా ఉన్నారు. ఒకవేళ గనక అసంతృప్తికరంగా గనక కమిషన్ తారుమారు రిపోర్ట్ బయట పెడితే, ఒకవేళ కేసీఆర్ గారిని ఏమైనా కస్టడీలోకి తీసుకునే ప్రయత్నాలు జరిగినా ఏం చేస్తారు? బీఆర్ఎస్ కార్యకర్తలు కస్టడీలోకి తీసుకుంటే యావత్ తెలంగాణ సమాజం మొత్తం కలుస్తుంది, కదులుతుంది. ఆయన మా కోసం నిలబడ్డాడు, మన కోసం, అందరి కోసం తెలంగాణను తీసుకొచ్చిండు. ఆయనకి ఏం అవసరం? తెలంగాణ ఎట్లా పోతే ఏంది అని ఆయన అనుకుంటే తెలంగాణ వచ్చేదా? 60 ఏళ్ళు చాలా మంది అడ్డం నిలువు పొడుగున్న వాళ్ళందరూ తెలంగాణ వెత్తమని చెప్పారు కదా. ఎవరితోటైనా సాధ్యమైందా? ఒక పక్క పలుచని మనిషి కేసీఆర్ గారితోటే కదా సాధ్యమైంది. ఆయన పోరాటం చేయకపోతే, ఆయన పోరాటం నేర్పకపోతే మనందరం పోరాడేటోళ్ళమా? 60 ఏళ్లల్లా ఎవరికి సాధ్యం కాని కళను సాకారం చేసింది బాపు కేసీఆర్ గారు. రేపు ఆయనను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా ఇంటికి ఇద్దరు చొప్పున కదులుతాం. ఇక ముందు నుంచి ఎవరికి భయపడేది లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గోతి వాళ్ళే తీసుకుంటారు. అసలు ఆయనకు ఏదో తొమ్మిదోలి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు నేను ఇది చేస్తా, నా దగ్గర గిలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన గోతిని ఆయనే నవ్వుకుంటాడు. 60 ఏళ్ళు ఇంకా 60 ఏళ్ళు అయినా కూడా కాంగ్రెస్ తెలంగాణలో రాదు, భూస్థాపితం. ఇక అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళకి జోష్ వచ్చిందంటారా? జోషా 100% మళ్ళోసారి పోరాటాన్ని నేర్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటైన. కానీ థ్యాంక్ యూ సో మచ్. మన 26 మన తెలంగాణకి అసలు ఏంటంటే ఎస్ వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. కేసీఆర్ గారి విచారణ పూర్తయిపోయింది. మనం చూసాము మార్నింగ్ నుంచి ఇక్కడ ఎంతో మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది. జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ ని కస్టడీలోకి తీసుకుంటే మరో ఉద్యమమే మొదలవుతుందని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పొద్దు నుంచి ఇక్కడ మొత్తం గందరగోళం నెలకొని ఉంది. అయితే కేసీఆర్ గారు కూడా ఇందాకే వెళ్ళడం జరిగింది. అంబర్పేట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రామ్మూర్తి గారు కూడా ఉన్నారు. మరి ఆయన మాటల్లో తెలుసుకుందాము. మరి కాళేశ్వరం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు. మరి అది కూలేశ్వరమా లేకపోతే కాళేశ్వరమా? మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు టీవీ డిబేట్స్ లో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇది కాళేశ్వరమా కూలేశ్వరమా? వాళ్ళైతే కూలేశ్వరమే అంటున్నారు. సో చాలా సార్లు నేను కూడా నా మార్నింగ్ న్యూస్ లో కొన్ని సందర్భాల్లో కమిషన్స్ గురించి మాట్లాడడం జరిగింది. మేడిగడ్డ కుంగిన్ దగ్గర నుంచి కూడా ప్రతిసారి మాట్లాడుతూ వస్తా ఉన్నాము. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కాళేశ్వరం అంటే ఏదైతే వీళ్ళకు కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు చాలా విధాలుగా చాలా మాట్లాడతారు. వాస్తవంగా కాళేశ్వరం అంటే ఒక పేరు మాత్రమే, ఒక దేవుని పేరు. అది కాళేశ్వరం ఏం లేదండి. ఒక కన్నెపల్లిలో ఒక ఏదైతే పంప్ హౌస్ తప్ప మీకు ఎక్కడ ఏం కనబడదు. ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ కూడా దాదాపుగా 30-40 కిలోమీటర్లో ఉంటుంది. ఈ 30-40 కిలోమీటర్ల నుంచి ఏదైతే ప్రాణహిత గోదావరి నీళ్ళు ఒడిసిపట్టి అక్కడి నుంచి పంపు చేసుకొని ఏదైతే ఇప్పుడు అన్నారం కానీ సుందీలకు కానీ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకొచ్చి శ్రీపతిరావు ప్రాజెక్ట్ తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి అదే విధంగా చాలా మంది ఇక్కడికి ఆగిపోతారు. ఇది ఇక్కడికి కంప్లీట్ కాదండి. ఎందుకంటే ఇటు మంజీరా నది హల్దీ రివర్ నుంచి వెళ్ళి నిజాం సాగర్ నుంచి అదే విధంగా శ్రీరామ్ సాగర్ నీళ్లు తీసుకొచ్చి ఆ గోదావరి నీళ్లను ఇటు కలిపి మొత్తం కంప్లీట్ గా ఉత్తర తెలంగాణ తల మీదకి నీళ్లు తీసుకొచ్చి తలమించలి కింది దాకా ఏదైతే ఖమ్మం నల్గొండ దాకా నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు. అదే విధంగా కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడానికి ఒక గొప్ప ఉద్దేశంతో అదే విధంగా ప్రతి ప్రాజెక్ట్ దగ్గర ప్రతి రిజర్వాయర్ దగ్గర 10% ఏదైతే తాగునీటికి, ఎందుకంటే ఇప్పుడు మనం మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టుకున్నట్టు ఆ కార్యక్రమంలో 10% నీళ్ళ తాగునీటికి అదే విధంగా వ్యవసాయానికి దాదాపు 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశం చేసుకున్నాం. ఆఖరికి 20 లక్షల ఎకరాల దాకా నీళ్లు అందించినాం. 6 ఏళ్ళు నీళ్లు వచ్చినాయి. 2019లో స్టార్ట్ అయిన తర్వాత 6 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ లోకే పోతున్నాయి తప్ప 20 లక్షల ఎకరాలు 20 లక్షల ఎకరాలు కేసీఆర్ గారి అండి. నేను అడుగుతున్నా సూటిగా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఏంటిదండి? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఏం పండుతుంది? కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. అదే కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు మిగతా వాళ్ళ ఫామ్ హౌస్ లో పేకాడ నడుస్తుంది. అదే విధంగా ఇల్లీగల్ కార్యక్రమం నడుస్తాయి. మీరు నాతో రండి, మీ టీవీ యాజమాన్యం నాతో రండి. నేను కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం నడుస్తుందో చూస్తా, కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో ఏం నడుస్తుందో కూడా చూస్తా. ఫామ్ హౌస్ అని తాపకోసారి కూసే కుక్కలకి ఏం చెప్తున్నానంటే, ప్రజాపాలన కావాలా ఫామ్ హౌస్ పాలన కావాలని ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన అఫీషియల్ సైట్ లో పెట్టుకుంటే ప్రజలు చెప్పుదని కొట్టినట్టు మాకు ఫామ్ హౌస్ వాళ్ళ కావాలని సూటిగా చెప్పారు కదా. ఇంకెందుకండి ఉరడం?
ఇప్పుడు వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ఆదాయం కూడా ఘోరమైన ఆదాయం వస్తున్నది. ఒకప్పుడు పరిస్థితులు వేరే ఉండే. 2014 మా చేతిలో పెట్టినప్పుడు ఇప్పటికీ ఈయన వరంగల్కి వచ్చి చెప్తాడు, ఏదైతే మహిళా సంఘం ఏదైతే ఇందిరాగాంధీ మీటింగ్ పెట్టుకున్నాడు, పాత్రికేయ మిత్రులారా రాసుకోండి అని చెప్పిండు. 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం వస్తుంది అన్నాడు ప్రతి నెలకు. ఇప్పుడు 18 నెలలు 3,33,000 కోట్ల రాష్ట్ర ఆదాయము. వీళ్ళు దానికి పైగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 1,60,000 కోట్లు. అంటే మొత్తం కలిపితే సుమారు 5 లక్షల కోట్ల రాష్ట్ర ఆదాయము ఏం చేసిండు? ఢిల్లీకి కప్పం కడుతున్నాడా, మోడీకి ఇస్తున్నాడా, లేకపోతే రాహుల్ గాంధీకి ఇస్తున్నాడా, ఈ మంత్రివర్గంలో ఉన్న దున్నపోతులు వేస్తున్నారని సూటిగా అడుగుతున్నా. రాష్ట్ర ఆదాయం వస్తున్నా కూడా బ్రాండ్ ఇమేజ్ ను మొత్తం దెబ్బతీస్తూ నువ్వు ఏం కట్టినావు 18 నెలల్లో? మేము వచ్చిన 6 నెలల్లో 24 గంటల కరెంట్ ఇచ్చినాం రాష్ట్రానికి. దాదాపు 2,700 మెగావాట్ల లోటు తెలంగాణను 24 గంటల కరెంట్ ఇచ్చినాం. అదే విధంగా మేము ప్రాజెక్టులు కట్టాము, అదే విధంగా సమీకృత కలెక్టరేట్లు కట్టాము. మీరు తీసుకొచ్చిన 4.5 కోట్ల ఏదైతే అప్పుతోని 4.5 కోట్ల లక్షల అప్పులతోని మేము కంప్లీట్ గా మెడికల్ కాలేజీలు కట్టాము, సమీకృత ఏదైతే కలెక్టరేట్లు కట్టాము. ప్రతి గ్రామానికి ఎంత చేసామో అంత చేసాం. పథకాలను కూడా డైరెక్ట్ గుమ్మం దాటించడం, ప్రతి అకౌంట్ లో వేసినాం. ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా పనిచేసాం తప్ప మీలాగా అవినీతి ప్రభుత్వం కాదు. ఇక్కడ సచివాలయం ఉన్నదండి, ఈ సచివాలయం సాక్షి చెప్తున్నా, మొన్న ఎవరు లొల్లి పెట్టినాడు, కాంట్రాక్ట్ లొల్లి పెట్టేదా 20% 10% తీసుకుంటున్నది. అదే విధంగా వీళ్ళ అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళ మంత్రి వీళ్ళ ఎమ్మెల్యేనే కదా, వీళ్ళ ఎమ్మెల్యే ఎవరికి పేరు పెట్టిన 30% మంత్రి అని. అవినీతి పాలన 6 గ్యారెంటీల పాలన కాదండి ఇది. పర్టికులర్ గా వీళ్ళు చేసిన 18 నెలల్లో పరిపాలన మర్చిపోవడానికి ఇప్పుడు కేసీఆర్ గారిని పిలిచి ఇక్కడ విచారణ పేరిట ఏం జరిగిందండి కాళేశ్వరంలో? ఎక్కడ జరిగింది? కాళేశ్వరం అంటే ఉత్తర తెలంగాణలో ఉన్న మొత్తం బ్యారేజీలు, అదే విధంగా రిజర్వాయర్లు, అదే విధంగా అండర్ గ్రౌండ్ టనల్స్, అదే విధంగా ఏదైతే కెనాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, రిజర్వాయర్లు కనబడుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా, 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చినాం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి తీసుకొచ్చినాం. ఆ సంస్థ కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రతి పైసా కాళేశ్వరానికే వినియోగించుకున్న తప్ప ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు. అదే విధంగా వాళ్ళు చాలా చిన్న కంపెనీ కాదండి. ఇంకోటి ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా మనం పరిశీలించి వాళ్ళకు కూడా విజిలెన్స్ కమిటీ ఉంటుంది, అన్ని చూసిన తర్వాత కంప్లీట్ కాళేశ్వరానికి వీళ్ళు డబ్బులు యూజ్ చేసుకున్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా వృధా చేయలేదంటారు. ఇంకోటి ఏంటంటే మోడీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, మిగతా ఈ రేవంత్ రెడ్డి అండ్ కుక్కల బ్యాచ్ వచ్చినా కూడా ఏం చెప్తారండి, వీళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు అంటే 94,000 కోట్ల ఏదైతే దాంతో కట్టిన కాళేశ్వరంలో మళ్ళా 6,000 కోట్లు కల్పించే దుర్మార్గుడు ఉంటాడా? ఎడ్డోడు, తెలివి తక్కువడు అయితే 1,00,000 కోట్లు ఇస్తారు. ఒకవేళ 1,00,000 కోట్లు ఇస్తే ఎవరు ఇవ్వాలి? మెగా కంపెనీ అని ఇవ్వాలి, ఎల్ఎన్టీ కంపెనీ అని ఇవ్వాలి. ఈ 2 కంపెనీలు ఎక్కడైనా మీకు విన్నర్ ఎక్కడైనా కమిషన్ ఇచ్చే కంపెనీలని 1,00,000 కోట్లు ఎక్కడ ఇస్తారు? ఎందుకు ఇస్తారు 1,00,000 కోట్లు? నేనేమంటున్నా, 4,500 కోట్ల మేడిగడ్డకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ లో 2 పిల్లలు కుంగి 7వ బ్యారేజ్ కుంగింది. దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది. కానీ నువ్వు చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నావు, బనక చెర్లకు నీళ్లు పోవాలి తప్ప. అందుకే ఎగిరెగిరి పడుతున్నావు. భూమికి గింతున్నా కూడా నువ్వు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు అంటే, ఇక్కడ ఎగిరిపడకపోతే అక్కడ నేను ఎగిరితాంతో చంద్రబాబు నాయుడు. అందుకనే ఈ నీళ్లను కుట్రపూరితంగా ఆంధ్రకు తరలించే ఒక ఉపాయం తప్ప ఇందులో వేరే ఏం లేదండి. కుట్రపూరితంగా ఇప్పుడు ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారిని ఇక్కడ పిలిచి నువ్వు విచారించినావో, నీ చరిత్రలో పెద్ద తప్పు చేసినావు. ఒక తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఒక తెలంగాణ కోసం కలలుగన్న వ్యక్తిని, తెలంగాణను 9 ఏళ్ళు అభివృద్ధి చెందిన వ్యక్తిని, అదే విధంగా ఎంతో చేసిన వ్యక్తిని నువ్వు ఇక్కడ తీసుకొచ్చి అవమానించావు. ఈ అవమానాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో ఖచ్చితంగా తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది పెద్ద ఎత్తున పొద్దున్న చూస్తా ఉన్నాం మేము కూడా. సో కొన్ని వేల మంది కార్యకర్తలు తరలిచ్చారు 119 నియోజకవర్గాలు. అండ్ అలాగే మీరు కూడా మీ అంబర్పేట నియోజకవర్గం కూడా ఎంతో మంది కార్యకర్తలు ఇక్కడ సమీకృతం చేయడం జరిగింది. కేసీఆర్ ఇప్పుడు విచారణ కూడా ముగిసింది, కేసీఆర్ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ రేపు ఎల్లుండో బయటకు వస్తుంది. సో ఫైనల్ గా ఒక క్లైమాక్స్ కార్డు కేసీఆర్ తోటి ముగించారు. ఏ రకంగా చూడొచ్చు దీన్ని అండ్ ఏం మాట్లాడి ఉండొచ్చు? అండ్ ఒకవేళ కేసీఆర్ గారిని మన కస్టడీలోకి తీసుకునేటువంటి ఆలోచన ఉంటే మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మీ బీఆర్ఎస్ లీడర్స్ కార్యాచరణ ఏంటి? యాక్చువల్ గా మేడం, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే విచారణ చేపట్టారో ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడిని ఈరోజు ఒక కమిషన్ ముందు పిలిపించడం అనేది తెలంగాణ సమాజానికే అవమానకరంగా భావిస్తా ఉన్నారు ప్రజలు ఈరోజు. ఎందుకంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు వాళ్ళ వైఫల్యాలను చర్చ పెట్టకుండా, వాళ్ళ వైఫల్యాలను ప్రజలు చర్చించకుండా ఈరోజు ఇలాంటివి ఈ కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఈ కమిషన్ ముందు కేసీఆర్ గారిని పిలిపించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా, రైతాంగం కన్నీరు పెడుతుంది ఈరోజు. ఎందుకంటే ఈ కుంటి సాకులు చెప్పి నీళ్లు ఇవ్వకుండా
ఆ కాళేశ్వరంలో 2 పిల్లర్స్ అయితే కుంగిపోయిన రిపేర్ చేయకుండా ఈరోజు రైతాంగాన్ని ఏడిపిస్తా ఉన్నది ప్రభుత్వం. పంటలు కొద్దిపాటి పండిన పంటల్ని కూడా కొనకుండా ఈరోజు రోడ్ల మీద పడేస్తే సకాలంలో కాకుండా ముందే వచ్చిన వర్షపాతానికి ఈరోజు అక్కడ ఒడ్లని తడిచిపోయి రైతులు ఏడుస్తున్నారు. కొనే దిక్కు లేదు. వాళ్ళ బతుకులు చాలా ఘోరంగా తయారైన ఈ ప్రభుత్వం వల్ల. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒకటే విషయం చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి గారికి పాలన చేత కావడం లేదు. ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివన్నీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఈ కాళేశ్వరం ఎంక్వైరీలో కూడా ఘోష్ గారు ఏదైతే కమిషన్ గారు ఉన్నారో వారి మీద అపారమైన నమ్మకంతో కేసీఆర్ గారు వచ్చారు. ఈరోజు గౌరవంతో వచ్చారు. వారు ఒక మంచి వ్యక్తి అని తెలిసి వచ్చారు. ఖచ్చితంగా ఆయన ఒక ముత్యం లాగా ఇల్లుకి వెళ్ళి బయటకు వస్తాడని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా జరిగేది కూడా అదే. ఎలాంటి అరెస్టులు కానీ ఇటువంటి ఏం జరగవు. అంత ధైర్యం లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం ఏదో పట్టగాల్సి మీరేసినట్టుగా చేస్తా ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ అంట. 100% డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మేమే కాదు, మీరు కాదు, అందరూ తెలుసు, మీడియా కూడా తెలుసు. నేను ఒకటి అడుగుతున్నా మేడం, మీడియా వారిని కూడా అడిగేది ఏంటంటే, ఈరోజు ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి. రైతు బంధు లేదు, ఏవీ లేవు. ఎన్నో ఈరోజు వాళ్ళు ఇచ్చిన పథకాలు 420 పథకాల్లో కూడా 6 గ్యారంటీలు కూడా అమలు చేయని పరిస్థితి. ఎందుకు మీడియా కూడా వీటిపైన చర్చ పెట్టడం లేదు? ఇంకొక విషయం, రీసెంట్ గా మనం చూసాం, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ కేసులో ఇరికిచ్చారు, ఛార్జ్ షీట్ లో పెట్టారు. ఎక్కడైనా మీడియాలో చర్చ వచ్చిందా? ఎక్కడ చర్చ రావడం లేదు. ఎందుకు రావడం లేదండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఛార్జ్ షీట్ లో పెట్టిందంటే ఎందుకు మీడియాలో చర్చ పెట్టరు? కానీ కాళేశ్వరం పెట్టిన కమిషన్ ఎంక్వైరీ మీద చర్చ పెడుతున్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. తన వైఫల్యాలంతా కూడా ప్రజలు చర్చించకుండా చేస్తా ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఖచ్చితంగా ఈ రోజు కాదు, రేపు మీరు ఎన్నికలు పెట్టిన 100 సీట్లతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇంకా 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. ఈ రోజు వారు ఈ రాష్ట్రంలో ఎన్నో ఆవిష్కరణ చేశారు, అభివృద్ధి చేశారు. ప్రజలు మర్చిపోయారు అదంతా కూడా. ఈ రోజు బాధపడుతున్నారు ప్రజలు. ఆ రోజు మాయ మాటలు నమ్మి, దొంగ మాటలు నమ్మి ఓట్లు వేసినాం కదా, ఈరోజు ఎందుకు ఎంత బాధపడుతున్నాం కదా. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా జరిగేది కూడా అదే. మీడియా వారికి కూడా నేను దయచేసి చెప్తా ఉన్నా, దయచేసి మీరు కూడా నిజాలు బయట పెట్టండి, వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలపైన చర్చలు పెట్టండి. ఒక ప్రభుత్వం వైఫల్యం చెందితే దాని మీద చర్చ జరపకుండా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. 40 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే వారి ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటికి 2 సార్లు 3 సార్లు అపాయింట్మెంట్స్ ఇచ్చిన మనం చూసాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందండి? ఒక ముఖ్యమంత్రి గారు వస్తే మీరు అపాయింట్మెంట్ ఇయ్యరు, మాట్లాడరు, ఆయన బాధ తెలుసుకోరు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు. ఆయనకు పాలన చేతనవడం లేదు. మరి మీరు ఎందుకు సలహాలు ఇస్తలేరు? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా తప్పు చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం విఫలం చెందింది. ఈ ప్రభుత్వంకి నూకలు చెల్లే రోజు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉన్నారు. ఇలాంటి కమిషన్ ఎన్ని పెట్టినా, ఎన్నిసార్లు పిలిచినా ఆయన ఖచ్చితంగా వస్తారు, నిజాలు చెప్తారు. మొన్ననే మనం చూసాం, తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు చాలా సుదీర్ఘంగా వారు ఏమేం జరిగింది, కాళేశ్వరం యొక్క విశిష్టత గురించి, దాని సామర్థ్యం గురించి కూడా వారు తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా తప్పుడు కేసులు పెట్టి ఇలాంటివి ఒక మనిషిని దిగజార్చాలి, ఒక గొప్ప నాయకుడిని దిగజార్చాలని చేసే ప్రయత్నం మాత్రం ప్రజలు విశ్వసించారండి. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న.